వెల్కమ్ టు మెగా 9 టీవీ. మరి రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి, రిపబ్లిక్ డే అసలు దీని గురించి అసలు ఏంటి ఇదని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అయితే ఉన్నారు. వీళ్ళనైతే అడిగి తెలుసుకుందాం. మేడం కూడా ఉన్నారు. ఫస్ట్ మేడం అయితే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి మేడం? రిపబ్లిక్ డే గురించి మన భారతదేశం గణతంత్ర దినంగా అంటే గణతంత్ర దేశంగా మారడానికి గుర్తుగా మనం జరుపుకుంటున్నాము. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఏంటంటే ప్రపంచ రాజకీయాల్లో మన దేశం ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి దేశంగా గుర్తింపు పొందింది. అలాగే ఈ రిపబ్లిక్ డే నాడు మా కాలేజీలో ఏం జరుగుతుంది అంటే మా ఎన్సీసీ పిల్లలు పెరేడ్ చేయటం జరుగుతుంది. నేవీ ఆర్మీ వింగ్స్ ఉన్నాయి, మేము పెరేడ్ చేయిస్తాము. అలాగే దేశభక్తిని, అలాగే భారతదేశం యొక్క ఖ్యాతిని, అసలు ఇండియా రిపబ్లిక్ అనేటువంటిది ఎలా వచ్చింది, వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక మెసేజ్తో కూడినటువంటి కార్యక్రమాలు అయితే మేము చేస్తూ ఉన్నాము. రేపు జరగబోయే కార్యక్రమాల్లో ఏంటంటే హైలైట్ మా ఎన్సీసీ పిల్లలు ఒక పిరమిడ్స్ అనేవి చేస్తున్నారు. అంటే ఏంటి, దేశంలో జాతీయ సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారం ఇలాంటి లక్షణాలన్నీ మన రాజ్యాంగంలో పొందుపరచబడినాయి. కాబట్టి వాటికి సంబంధించి నేషనల్ ఇంటిగ్రిటీతో కూడినటువంటి ఒక చిన్న కాన్సెప్ట్తో మేము కార్యక్రమాలు చేస్తున్నాం అన్నమాట. మరి మీ చిన్నప్పటి నుంచి ఎలా జరిగేది మేడం? మీ స్కూల్ మీరు చదువుకున్నప్పటి నుంచి స్కూళ్ళల్లో కానీ కాలేజ్లో కానీ ఎలా జరిగేది? మా స్కూల్స్లో ఏంటంటే చాలా సంతోషంగా పొద్దున్నే లేవటం, యూనిఫామ్ వేసుకోవటం, దేశభక్తి అంతా మా మైండ్లోనే ఉండేది, మా మనసులో పొంగి పొరలేదు అనమాట. ఆ చిన్నప్పటి రోజులు మళ్ళీ రావు. అంతటి ఉత్సాహంగా మేము స్కూల్స్కి వెళ్ళి 7:30 కల్లా స్కూల్లో ఉండి డ్రిల్ ప్రాక్టీస్ చేయాలి, కల్చరల్లో పోటీ చేయాలనేది ఆ ఉత్సాహం అనేది ఉంటుంది. ఈరోజు మేము అదే డిసిప్లిన్తో అలా అక్కడ నేర్చుకున్నటువంటి అంశాలతో కూడి ఇక్కడ కూడా మేము విద్యార్థులు ట్రైనింగ్ ఇస్తున్నాము. మా పిల్లలు కూడా 7 కల్లా వచ్చేస్తారు. చాలా దేశభక్తి అనేది కాదు, వాళ్ళ స్పిరిట్ అనమాట. అలాంటి ఉత్సాహంతో వచ్చి ఉరుకులు వేస్తే ఇక్కడికి వచ్చే రేపటి కార్యక్రమాల్లో మేము పాల్గొంటారు. మేడం మీరు చెప్పండి, అసలు గణతంత్ర దినోత్సవం ఎలా జరుపుకుంటారు? అంటే మీ చిన్నప్పటి నుంచి ఎలా జరుపుకునేవాళ్ళు, ఇప్పుడు మీరు పిల్లలకి ఎక్కడ ఏం చెప్తున్నారు, ఎలా జరుపుకోవాలని, అంటే దాని గొప్పదనం గురించి ఎలా చెప్తున్నారు? 1950లో మన ఈ గణతంత్ర దినోత్సవం యాక్చువల్గా అందరికీ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే కొద్ది డిఫరెన్స్ తెలియాలండి. ఇండిపెండెన్స్ డే అంటే మనకి స్వాతంత్రం వచ్చింది, రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం. ఇది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే 1950లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్లో కొన్ని లాస్, ఆర్టికల్స్ అనేవి రాశారు. ఎలాగ బ్రతకాలి, ఎలా జీవించాలి, అందరినీ ఎలాగ సమానంగా చూడాలి అనేది ఆ విషయాన్ని పిల్లలకి నేర్పిస్తూ మా చిన్నప్పుడు మేము చాలా సంతోషంగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. ఈ గణతంత్ర దినోత్సవం రోజున పొద్దునే రెడీ అయిపోయి ఎన్సీసీ నేర్చుకోవాలని చాలా ఉత్సుకతతో నేర్చుకుని చిన్న యూనిఫామ్ వేసుకొని అది ఎలా పెట్టుకోవాలో తెలియక దాన్ని సెర్చ్ చేసుకుంటూ వెళ్ళి నేర్చుకున్నాము. ఇప్పుడు మేము అది మా పిల్లలకి నేర్పిస్తున్నాము. ఇక్కడ మా కాలేజ్ మాకు అవకాశాన్ని ఇచ్చింది. ఎంతోమంది ఇక్కడ ఉన్నా కూడా ఆ అవకాశాన్ని పిల్లలకి నేర్పిస్తూ ఇప్పుడు మా కాలేజ్లో కొంతమంది పిల్లలు రేపు రిపబ్లిక్ డే రోజున అక్కడ ఆర్డీ పెరేడ్లో కూడా ఉన్నారండి. పిఎం ర్యాలీలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా నేషనల్ క్యాంప్స్ చేశారు పిల్లలు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా వేరియస్ క్యాంప్స్లో చేసిన పిల్లలే. వీళ్ళంతా ఎన్సీసీ కెడెట్స్. మా కాలేజ్లో 2 వింగ్స్ ఉన్నాయి, ఒకటి నేవల్, ఒకటి ఆర్మీ వింగ్. చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పుడు టీచర్స్ని కాక ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ నన్ను, మీ పేరు? మాధురి. అసలు గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అంటే ఏంటి, మీ టీచర్స్ ఏం చెప్తున్నారు మీకు? సో గణతంత్ర దినోత్సవం అనేది కాన్స్టిట్యూషన్ మనకి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అంబేద్కర్ గారు స్టార్ట్ చేశారు. కాబట్టి ఐ థింక్ ఇట్స్ అ రియలీ ఫంటాస్టిక్ డే టు సెలబ్రేట్ అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు కమ్ టుగెదర్ అండ్ సెలబ్రేట్ అండ్ ఎక్స్పోజ్ వాట్ వీ ఆర్ అండ్ వాట్ వీ హ్యావ్. అండ్ టు బీ వెరీ ఆనెస్ట్, మా టీచర్స్ దే ఆర్ ఆల్వేస్ సపోర్టివ్. దే ఆల్వేస్ ఫిల్ us విత్ సో మచ్ ఆఫ్ స్పిరిట్. ఆ పెట్రియాటిజం అనేది ఇట్స్ లైక్ మా అణువులో ఉండిపోతుంది. ఎవ్రీ డే ఆల్మోస్ట్ వీక్లో అట్లీస్ట్ వన్స్ విల్ డూ ది పరేడ్. అండ్ ఈ రోజు ఒక ఇండిపెండెన్స్ డే రోజు కానీ రిపబ్లిక్ డే రోజు కానీ మేము చేసే పరేడ్లో విల్ బీ లైక్ గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అనమాట. వీ కుడ్ ఫీల్ దట్ సెన్స్ ఆఫ్ పెట్రియాటిజం మా బ్లడ్లో ఉండిపోతుందేమో అది. అండ్ వీ జస్ట్ డోంట్ వాంట్ టు స్టాప్ ఇట్ హియర్. మా నెక్స్ట్ జనరేషన్స్, మా ఫ్యూచర్ జనరేషన్స్ అందరూ కూడా దే ఆల్ హ్యావ్ టు కమ్. అండ్ ఐ థింక్ ఈ ఎన్సీసీ అనేది ఇట్స్ నాట్ లైక్ ఒక ఫ్యూ కెడెట్సే కాదు, ఎవ్రీబడి హ్యాస్ టు కమ్, ఎవ్రీబడి హ్యాస్ టు సెలబ్రేట్ అండ్ ద ఇండియన్ నేషన్ డిజర్వ్స్ ఇట్. థ్యాంక్ యూ. ఓకేనా, నువ్వు చెప్పు. అందరికీ నమస్కారం. రేపు జరగబోయే ఈ రిపబ్లిక్ డే గురించి మేము చాలా ప్రాక్టీస్ చేస్తున్నాము. యాజ్ ఏ ఎన్సీసీ కెడెట్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. రేపు ఆర్మీ వింగ్ అండ్ నేవల్ వింగ్ కంటిజెంట్స్ అనేవి ఉంటాయి. చాలా ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి.
అండ్ ఈ కంటిజెంట్ ప్రాక్టీస్ గురించి మేము చాలా డేస్ నుంచి చాలా ప్రాక్టీస్ చేస్తున్నాము. అండ్ మేము చాలా వెయిట్ చేస్తున్నాము కూడా రేపటి గురించి. అందరికీ తెలియాలి రేపటి గురించి, అసలు రేపు ఏంటి అనేది కూడా చాలామందికి తెలియాలి. ఓకే, మీ పేరుమా? నా పేరు హేమలత మ్యామ్. గణతంత్ర దినోత్సవం గురించి మీ టీచర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఏం చెప్పారు? అంటే చిన్నప్పటి నుంచి మీరు స్కూల్లో ఉన్నప్పటి నుంచి అసలు మీకు ఏం తెలుసు? గణతంత్ర దినోత్సవం అనేది అంటే మనం ఎన్నో ఏళ్ళగా జరుపుకుంటూ వస్తున్నాం. ఇది ఎలా స్టార్ట్ అయింది అనేది అంటే మన బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ద్వారా మన రాజ్యాంగం నిర్మించారనమాట. ఎందుకు అనేది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలు ఎలా బతకాలి, ఎలా జీవించాలి అనేది ఆ కాన్స్టిట్యూషన్లో పొందుపరిచారు. దానిని పాటిస్తూనే ఇన్నేళ్ళుగా మనం జరుపుకుంటూ వస్తున్నాం. రేపు జరగబోయేది మన 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఎన్నో ప్రోగ్రామ్స్ జరుపుకుంటూ వస్తున్నాం. చిన్నప్పటి నుంచి ఇవన్నీ తెలుసుకుంటూ వస్తున్నాం కాబట్టి రేపు దీన్ని ఇంకా గొప్పగా జరిపించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మేము నేర్చుకున్నది అంటే మాకు నేర్పించిన వాళ్ళు మా మేడమ్స్, ఎన్సీసీ మేడమ్స్, కెప్టెన్ ఎన్ శైలజ మేడం, లెఫ్టినెంట్ స్వప్న మ్యామ్, మాకు వాళ్ళ ద్వారా మేము ఎన్నో నేర్చుకున్నాం. మేము ఎలా ఉండాలి, ఎన్సీసీలో ఎలా నేర్చుకోవాలి, రేపటి రోజున మేము ఎలా బతకాలి అనేది వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. మేము దాని గురించి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. రేపు రిపబ్లిక్ డే సందర్భంగా అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. మరి దీని గురించి అసలు ఇక్కడ ఉన్న వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటండి? భారత గణతంత్ర దినోత్సవాన్ని కూడా తెలుగులో అంటారు. ఎందరో స్వతంత్ర సమరయోధులు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 6 నెలల 18 రోజులు కష్టపడి భారత రాజ్యాంగాన్ని మన పార్లమెంట్కి అందించిన రోజు, పార్లమెంట్కి అందించిన రోజు. ముఖ్యంగా ఈ దేశ ప్రజలకి హక్కుల గురించి, స్వేచ్ఛ గురించి, సమానత్వం గురించి దాంట్లో పొందుపరిచిందే రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని ఆనాడు మరి ముసాయిదా కమిటీలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, మరి సర్దార్ వల్లభాయ్ గారు, మరి నెహ్రూ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళంతా కలిసి ఒక 7 మంది 9 మంది కలిసి ఆ రాజ్యాంగం సమర్పించి దాన్ని స్వతంత్ర వచ్చిన తర్వాత మొట్టమొదటిగా పార్లమెంట్కి అందించింది. ఆ రోజున దాన్ని మనం రిపబ్లిక్ డే అంటాం. మరి ఇప్పుడు రిపబ్లిక్ డే అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారండి. మరి వాళ్ళందరికీ తెలియాలంటే ఎలా అండి? ఈ దేశంలో ప్రతి ఒక్కడు కూడా మనం ఎక్కడ బతుకుతున్నాము, ఎక్కడ జీవిస్తున్నాము, మనకి భారతదేశంలో ఉన్న స్వేచ్ఛ సమాన హక్కులు అనేవి ఎక్కడ ఏ దేశంలో కూడా అమలు పరచలేదు. ఇంత స్వేచ్ఛ వాయువు పీలుస్తున్నాము అంటే ఖచ్చితంగా మనం స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, రిపబ్లిక్ డే అంటే ఏంటి, గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి, ఎందరో మహానుభావాలు త్యాగ ఫలితమే ఈరోజు ఆ రిపబ్లిక్ డే కానీ ఈ స్వతంత్ర దినోత్సవం కానీ. ముఖ్యంగా ఇవన్నిటికీ కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అనేసి చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని నేను చెప్తున్నాను. సార్ అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకొని ఆ రాజ్యాంగం ద్వారా మన దేశంలో పాలన ఎలా జరగాలి అనే దాని గురించి ఇది భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిన తర్వాత రాజ్యాంగం అంతా కూడా మనకి జనవరి 26న అమల్లోకి వచ్చింది. కాబట్టి అప్పటి నుంచి మనం ఈ రిపబ్లిక్ డేని జరుపుకుంటాం. స్వాతంత్రం రావటం వేరు, రిపబ్లిక్ డే వేరు అనమాట. ఈ రిపబ్లిక్ డే అంటే ఆ రోజు నుంచి మనకి సర్వ హక్కులు వచ్చినాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజ్యాంగం ద్వారా మనకి హక్కులు అనేవి ప్రాప్తించినాయి. అందులో అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి అతీతంగా హక్కులు అనేవి రూపొందించబడ్డాయి. ఆ హక్కులన్నీ కూడా జనవరి 26వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని రాజ్యాంగ ఫలాలని, హక్కుల్ని అందరూ కూడా సర్వసమానంగా వాటిని మనం అనుభవించాలి. అంతేకాకుండా మనం దేశం పట్ల మన బాధ్యత ఏంటో తెలుసుకొని మన బాధ్యతలను మనం నిర్వహించాలి. అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.